కాంగ్రెస్ పార్టీకి ప్రజాపాలన చేయడంలో విఫలమైందని బీజేపీ నేత ఈటెల రాజేందర్ అన్నారు. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ బీజేపీ పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. పార్టీ ఫిరాయింపులు చేయడంపై ఉన్న శ్రద్ధ ప్రజల పాలనపై లేదన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఎప్పుడు పక్క పార్టీ వారిని కొనుగోలు చేయాలని ఆలోచనలో మునిగి తేలుతున్నాడు. 6 గ్యారంటీలతో అబద్దాలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఏ ఒక్క పథకాన్ని కూడా పూర్తి స్థాయిలో ప్రజలకు అందించలేకపోయింది. ప్రతి ఎన్నికల్లో ఓటర్ని ప్రలోభపెట్టడం కాంగ్రెస్ పార్టీకి అలవాటే. అందులో భాగంగానే సామాన్య ఓటర్లను కూడా ప్రలోభపెట్టడమే కాకుండా ఎమ్మెల్సీ ఓట్లను కూడా ప్రలోభపెట్టే కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నారు. ఉద్యమ సమయంలో నుండి నేటి వరకు కూడా నడిచిన ఏదైనా బీజేపీ పార్టీ ముందుండి నడిపిస్తుందని ప్రజలు గుర్తించాలని అన్నారు. బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేస్తున్నట్లు తెలిపారు. ఇవాళ పట్టభద్రుల నియోజకవర్గంలో జరిగే ఎన్నికల్లో కూడా మా పట్టభద్రులను కూడా సమాజం పట్ల అవగాహన ఉన్నవాళ్ళను కూడా ప్రలోభ పెట్టడం, దబాయించడం, ఇవాళ స్కూళ్ళ యాజమాన్యాలను, కాలేజీల యాజమాన్యాలను వాళ్ళ స్కూళ్ళల్లో వాళ్ళ కాలేజీలలో పనిచేసే స్టాఫ్తో ఓట్లేయాలని చెప్పి హుకుం జారీ చేస్తూ ఉన్నారు. ప్రత్యక్షంగా మంత్రులే ఇన్వాల్వ్ అయ్యి సభలు పెట్టి ఇవాళ గెలిచే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ ఎట్టి పరిస్థితుల్లో ఈ 3 జిల్లాల నల్లగొండ, వరంగల్, ఖమ్మం జిల్లాల పట్టభద్రులకు వినమ్రంగా భారతీయ జనతా పార్టీ నాయకుడిగా 22-23 సంవత్సరాల కాలంలో మీతో సన్నిహితంగా మిగిలినటువంటి వాడిగా, నాకు కూడా ఇంకా రాజకీయ పరిజ్ఞానం ఉన్న వాడిగా, గతంలో ప్రభుత్వాలను చూసి ఇవాళ ప్రభుత్వాలు చూసిన వాడిగా విజ్ఞప్తి చేస్తున్నాను. ఇవాళ ఎందుకు ఓటేయాలి కాంగ్రెస్ పార్టీ? ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ప్రజలకు మోసం చేయడానికి ఓట్లు వేయాలన్నా, లేదు ఆ ఇచ్చిన